నీలహరీశ్వరుడు. రాముడు కాసేపు గొప్పవాడే అనుకుందాం, కానీ రావణాసురుని డైరెక్ట్ గా యుద్ధం చేసి చంపలేక దొంగ చేతగా చంపాడు. మానసికంగా ఉండిపోయింది. సరయు నదిలో దూకి చనిపోయాడు. ఇప్పుడు జై రామదాకా ఉంటుంది. రాముడు అమర్ రహే అవుతాడు. అయితే అట్లా ఆలోచిస్తే ఒక్క 1% కూడా మనకి ఎక్కడ లాజిక్ దొరకదు బ్రదర్. రాముడు చేసినట్టు నువ్వు నేను చేస్తే ప్రజలు నోట్లు ఉంచుతారు అంతే. అంతకంటే ఇక మనం ఇంకా డీప్గా ఎంత అనాలిసిస్ చేసినా ఇక అలా చెత్తనే దొరుకుతుంది కానీ మంచి దొరకదు కదా. దేంట్లో ఆదర్శం చెప్పండి మనకు చెప్పండి. మూలవాసన చంపడంలో ఆదర్శమైందా? నిండు శూరాలైన గర్భవతిని అరణ్యంలో వదిలేస్తే ఆదర్శమైందా? దేనికి ఆదర్శమైంది చెప్పండి. ఆయన యొక్క ఏమంటారు, ఒక స్టేబుల్ పర్సన్ లేడు. ఒక తర్వాత కూడా ఏది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మరి భార్యతోటి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు వదిలేసి వచ్చిండు? ఎవరో ఏమో అన్నారంట అనుకొని అందులో వాస్తవం లేకపోతే నీకెందుకు టెన్షన్ అవుతుంది? ఇప్పుడు ఎవరో రజకుడు ఇట్లా అన్నాడు, ఏది నేను రాముని లెక్కనే మళ్ళీ తెచ్చి ఉంచుకుంటున్నా అని అంటే వదిలేసి వస్తావా? అంటే ఈయనకు కూడా డౌట్ ఉంది. అలా ఎంతో కొంత రావణాసురుని దగ్గర ఉన్నప్పుడు వాడు ఏదో చేసి ఉంటాడు అని ఈయనకు డౌట్ ఉంది, అందుకే వదిలేసి వచ్చిండు. ఇంకెక్కువ మంది అంటే నా యొక్క పరుగు పోతుందని. ఆమె ఏం చేసింది, ఇప్పుడు ఆమంతటా ఆమె పోలేదు, ఆయన ఎత్తుకుపోయాక అక్కడ వాడు దుర్మార్గుడు ఉన్నాడు. అంటే దుర్మార్గుడు అంటే ఆయనకు ఒక మంచోడే ఉన్నాడు కానీ ఆయనకు ఒక వీక్నెస్ ఉన్నది, ఈ యొక్క ఉమెన్ బలహీనత ఉన్నది. ఎస్, వాడికి రాజ్యంలో అన్ని ఏళ్ళు ఉన్నప్పుడు ఎస్ వాడిని ఆపేటోడు ఓడి లేనప్పుడు వాడు ఏమైనా చేసి ఉంటాడు కావచ్చు. రైట్, కుడ్ బి రైట్. సో అన్నప్పుడు ఆమంతటా ఆమె మనసు ఇష్టపడి చేసుకుంటే తప్పు అవుతుంది. ఆమె ప్రమేయం లేకుండా చేస్తే తప్పు ఎట్లయితుంది? ఫోర్స్ఫుల్గా చేసినప్పుడు, ఆమె ప్రమేయం లేనప్పుడు, ఆమె మనసు అంగీకరించకుండా చేసినప్పుడు ఆమె తప్ప ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇవాళ ఇంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆ స్త్రీలు యొక్క వాస్తవాలు బయట పెట్టారు. 13 ఏళ్ళకి ఆమె పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఆమె ఇప్పుడు 25, 30 దాకా కూడా చేసుకుంటారు ఈ మధ్యకాలంలో. అంటే ఆ 13 ఏళ్ళ వయసు నుంచి ఆమె 24 వచ్చేదాకా ఎవరితోటి లవ్లు కావు, ఎక్కడ 1% కూడా ఎవరికి అయితలేవా? నేనేమంటున్నా, మహిళలు గిట్ట నోరు తెరిస్తే చాలా కుటుంబాలు కూలిపోతాయి. నేనేమంటున్నా, గతంలో ఏం జరిగింది మనకు అనవసరం, మనం వాళ్ళ లైఫ్లో లేనప్పుడు ఏమైంది మనకు అనవసరం. మనం వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక అది 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 అప్పటి నుంచే కౌంట్, అంతకుముందు ఏమైంది మనకు సంబంధం లేదు. కాబట్టి ఏది అయినా సరే రాముడు గర్భవతి ఉండి 2 పిల్లలు ఉన్నాక కూడా వదిలేసి వచ్చిండంటే ఆ పిల్లలు కూడా ఆయన వాళ్ళు కాదని, నాకు సంబంధించిన కాదనుకున్నాడు కావచ్చు రాముడు. నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఆ టైమింగ్ అది కరెక్ట్గా మనం చూస్తే వస్తుంది. ఆయన తెచ్చుకున్నాక ఎన్ని రోజులకు ఆమె ప్రెగ్నెంట్ అయింది అవన్నీ చూస్తే. సో ఎక్కడో తేడా ఉంది. ఆయన ఒక రజకుడు అంటే అంత సీరియస్గా తీసుకొని వదిలేస్తున్నాడు అంటే అక్కడ ఎక్కడో సంథింగ్ హ్యాపెన్. ఓకే, అది ఆ యొక్క ఏమంటారు, ఇక పిల్లలు పుట్టినాక ఇది రాముని పిల్లలు కాదు అంటే ఆయన అది తట్టుకోలేడు అన్నట్టు. అందుకని ఇక ఎందుకు పీడమైందని వదిలేసిండు అన్నట్టు. ఆమె ఏం చేసింది, ఇక ఈ అవమానాన్ని, రాముడు లేకుండా నేను ఉండలేను, నా భర్తతోటి నేను ఉండాలి కాబట్టి నాకు భర్త వియోగం, ఇక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను భర్త లేకుండా ఈ అడవులనే ఆ ఋషి దగ్గరనే ఉండడం ఇష్టం లేక ఆమె అంతరామ ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది. దాన్ని ఏమంటారు, భూదేవత వచ్చి తీసుకుపోయిందని చెప్తున్నారు. అంటే ఈయన యొక్క ఈ ఆర్యుడు పెట్టినటువంటి చెత్త ప్రిన్సిపల్స్ తోటి రాముడు బాధలు పడ్డాడు, సీతమ్మ బాధలు పడ్డది. ఎవడు సుఖం లేడు, ఆర్యుడు తప్ప, ఆర్య బ్రాహ్మణుడు తప్ప. కరెక్ట్ బ్రదర్, నీలహరీశ్వరుడు. మన వాళ్ళు ఎలా అయ్యారు అంటే, సీతను తాకని రావణాసురుడు రాక్షసుడు అంటారు, సీతను అడవికి పంపిన రాముడు దేవుడు అంటారు, జీవహింస వద్దు అంటారు, చికెన్ మటన్ తింటారు. ఇక అదంతా ఇది అదే. ఇక రావణాసురుడు అంటే అతను అసురుడు అంటే మూలవాసుడు అని అర్థం. ఇక్కడ అర్థమైందా? మూలవాసుడు. సో ఇక అప్పుడు ఆ రోజులలో మనకి ఇంకోటి ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు ఇంద్రుడు కూడా ఆ స్త్రీతో చేసిండు, ఈ స్త్రీతో చేసిండు అని వీళ్ళే చెప్తారు కదా. అంటే ఆ రోజులలో ఫ్రీ సెక్స్ కాన్సెప్ట్ ఉంది అని అర్థమవుతుంది. ఆమె ఏం పేరు, ద్రౌపది, 5 అది కాకుండా ఆమె పేరేంది, కుంతిదేవే కదా. ఐదుగురిని ఎట్లా కన్నది, ఎవరితోటి కన్నది? తన భర్తకి తన పాండురోగం వచ్చింది, పాండురాజు. సో ఆయనకు సెక్స్వల్గా పనికిరాడని అర్థం. కాబట్టి ఏం చేసింది ఆమె, ఆయనే చెప్పిండు,
ఎవడైతే బలంగా ఉన్నాడో వాంతోటి కనుమని చెప్పిండు. అంటే వాయుదేవుడు అంటే గాలి రిలేటెడ్ ఏమైనా సమస్యలు వస్తే తీర్చేవాడు, ఒక వాయు శాఖ మంత్రి అని అర్థం. సో ఆ వాయు శాఖ మంత్రి అంటే వాయుదేవుడు. ఆ వాయుదేవునితో వీడు బలంగా ఉన్నాడు, అన్ని విధాలు మంచుకున్నాడు కాబట్టి వాని లెక్క ఉడతారని కనుమన్నాడు. సో అట్లా వీడు భీముడు పుట్టిండు. సేమ్ థింగ్ విత్ రిమైనింగ్ పీపుల్. యుధిష్ఠిరుడు, అదే ధర్మరాజు, ఇంకో నకులుడు, సహదేవుడు. అంటే ఆ పాండురాజుకి అది ఆయనకి సెక్సువల్గా పనికిరాడని అర్థం. సో అంటే నేను ఇక్కడ ఓవరాల్ ఏమర్థమవుతుంది, ఆ రోజులలో ఫ్రీ సెక్స్ కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా ఎవరికి నచ్చితే వాళ్ళతోటి సెక్స్ చేసేవారు. ఇప్పుడు అదెంత సింపుల్ కాన్సెప్ట్. ఏది అక్కడ ఇంకోటి ఈ కాన్సెప్ట్ కూడా ఉంది. ఏది మన యొక్క ఇది భీష్ముడు ఉన్నాడు కదా, ఆ అంబాలిక ఈ స్టోరీ ఉంది కదా. అక్కడ ఏంది వైశంపాయనుడు లేదా ఏమంటారు వ్యాస భగవానుడు అంటారు కదా. ఆ వ్యాసంతో ఎందుకంటే వాళ్ళ వంశంలో పిల్లలు లేరు, యొక్క వంశం అంతరించిపోతుంది అని చెప్పి సత్యవతి ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉండదు అని చెప్పి పిల్లలు కనిపిస్తుంది కదా ఈ వ్యాసంతో. అంటే ఏంది, ఈ రోజులనేమో ఐవీఎఫ్ సెంటర్లకు పోతున్నారు, పోయి వాని స్పర్మ తీసుకొని ఈమె ఇలా పెట్టి ఇట్లా చేస్తున్నారు. ఆ రోజులలో ఏం చేసేవాళ్ళు, ఫిజికల్గా చేసేవాళ్ళు. అది ఏమంటారు శుక్రకణాల దానం అని వచ్చి ఈ రోజు స్పామ్ డొనేషన్. ఓకే, స్పామ్ డొనేషన్ ఎట్లా చేసేవారు, సెక్స్ చేసేవారు, సెక్స్ చేసి ఆ విధంగా పిల్లలు కనేవారు. కానీ ఆ సెక్స్ చేసిన తర్వాత వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ స్పర్మ్ డొనేషన్, ఓన్లీ ద యాక్ట్ డూ పుట్ ఇట్ స్పర్మ్ లోపల వదిలేసి వెళ్ళిపో అంతే. అంతకుమించి వాళ్ళతోటి ఎలాంటి ఎమోషనల్ కానీ ఇంకా ఎలాంటి కనెక్షన్ లేదు. ఓన్లీ వన్ టైమా 1 వీక్ ఎక్స్పెరిమెంట్. ఏంది జస్ట్ ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఈ స్పర్మ్ లోపలికి వెళ్ళి తీసి ఈ చేసే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు ఆ రోజులలో. కాబట్టి ఫిజికల్గా చేసేవారు. ఇప్పటికి కూడా ఇప్పుడు వెనకట పిల్లలు పుల్లలు అని చెప్పి ఏమంటారు ఆ స్వామీజీ పోతారు. మరి సడన్గా ఆ స్వామీజీ దగ్గర పోని పిల్లలు ఎట్లా వస్తారు అంటే మొగనికి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ వేరే వాడు ఆ స్వామీజీ ఎవడో చేసేవాడు. తర్వాత పిల్లలు వస్తారు. ఎందుకు రారు, వీనికి కౌంట్ తక్కువ ఉంది, వానికి ఉంటుంది కదా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా సోఫిస్టికేటెడ్గా ఈ ల్యాబ్లకు పోయి ఫిజికల్గా చేయకుండా అట్లా తీస్తారు అంతే. అది పెద్ద విషయంగా సెక్స్ని చాలా అదేదో గొప్పది, అదేదో సీక్రెట్, అదేదో అంటరాంది ముట్టరాంది, అదేదో గొప్పది అని చెప్తారు. అంత డర్టీ బాడీలో ఉండే డర్టీ సీక్రెషన్స్ అన్నీ మనం ఇవాళ గొప్పవి అని చెప్తున్న ఆర్గాన్స్ నుంచే బయటకు వస్తాయి. అది డర్టీ, ముఖమే గుడ్డు, మిగతా అన్ని డర్టీ. ఎందుకంటే అన్ని డర్టీ ఎక్స్క్రీషన్స్ అన్ని బయటకు వస్తాయి. దాన్ని గొప్ప అని చూపెడుతున్నారు. అది వెరీ అన్ఫార్చునేట్.